నమస్తే మిత్రులారా, నేను సవాల్ విసిరిన హేతువాది పేరుతో ఒక వీడియో చేశాను. అందులో 5 ప్రశ్నలు అడిగాను. వాటికి వెంకట చాగంటి గారు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేశారు. చాలా సంతోషం. కానీ ఆయన సమాధానాలు అసంపూర్ణంగా ఉన్నాయి. ఈరోజు మనం ఆయన చెప్పిన సమాధానాల గురించి మరియు ముందు చేసిన వీడియోకి కొనసాగింపుగా మరికొన్ని ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. నమస్తే వెంకట చాగంటి గారు, మీరు నా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేశారు. చాలా సంతోషం. కానీ నేను అడిగిన ప్రశ్నలో తొక్క తోటకూర అనడం మీకు నచ్చలేదు అని నాకు అర్థమవుతుంది. నేను అలా అనడానికి గల కారణం, ఎవరిని అడిగినా చెప్పే సమాధానం అదే, ఆది అంతము లేదు అని. దానికంటే వెనక్కి వెళ్ళి సమాధానం చెప్పరు. అందువల్ల ఫ్రస్ట్రేషన్తో అలా అన్నానే తప్ప ఎవరిని కించపరిచే ఉద్దేశం మాత్రం నాకు లేదు. అయినా చివరకు మీరు కూడా అదే సమాధానం చెప్పారనుకోండి, అది వేరే విషయం. ఇక మీరు సమాధానం చెప్పిన ప్రశ్న విషయానికి వస్తే, నేను అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకసారి. మొదటి ప్రశ్న, మీరు ప్రతి ఒక్కటి దేవుడే సృష్టించాడు అని అంటారు కదా, మరి దేవుడిని ఎవరు సృష్టించారండి? దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు స్వయంభూవుడు, ఆది అంతము ఉండదు అని చెప్పకండి. ఎందుకంటే దేవుడు తనంతట తాను ఏర్పడ్డప్పుడు మనిషి ఎందుకు తనంతట తాను ఏర్పడాడు? ఇతర జీవాలన్నీ వాటంతటవి ఎందుకు ఏర్పడవు? సమాధానం చెప్పండి. ఇది నేను అడిగిన ప్రశ్న. దీనికి మీరు చెప్పిన సమాధానం కాపీరైట్ కారణంగా మరియు వీడియో లెంత్ 38 నిమిషాల కారణంగా నేను ఇక్కడ చూపించలేను. నేనే వివరిస్తాను. మీరు నాసా వెబ్సైట్ని ప్రామాణికంగా తీసుకొని ఈ సృష్టి మొదలైంది బిగ్ బ్యాంగ్ థియరీతో మరియు అంతమయ్యేది బిగ్ చిల్గా కానీ లేదా బిగ్ క్రంచ్గా కానీ జరుగుతుంది అని చెప్పారు. మరియు ఇది నిరంతర ప్రక్రియ, జరుగుతూనే ఉంటుంది అని చెప్పారు. బాగానే ఉంది. ఆ తరువాత వేద శ్లోకం గురించి వివరిస్తూ సృష్టికర్త గురించి మాట్లాడారు. తరువాత ఈ సృష్టి మరియు వినాశనము పరమాత్ముడే చేస్తున్నాడు అని సృష్టికర్తను వెతికే ప్రయత్నం చేశారు. చివరగా మీరు చెప్పిన సమాధానం, ఈ విశ్వానికి గాని, దేవునికి గాని, మనుషులకు గాని, ఇతర జీవరాశులకు గాని ఆది అంతము లేదు, ఇది నిరంతర ప్రక్రియ, ఎప్పటికీ ఇలాగే జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు దీనికి నా వివరణ. మీరు చెప్పిన దాని ప్రకారం ఇది నిరంతర ప్రక్రియ అంటే సృష్టి కాదు. అప్పుడు సృష్టికర్త అవసరం లేదు కదా. సరే పోనీ మీరు చెప్పింది నిజం అనుకుందాం కాసేపు. సృష్టికర్త సృష్టికి ముందు ఉన్నారు, సృష్టి తరువాత ఉంటారు అని చెప్తున్నారు కదా. ఆ సృష్టికర్త ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయనని ఎవరు సృష్టించారు? మీరు ఆయన ఎటర్నల్, ఆయన ముందు నుండి ఉన్నాడు అనగానే సరిపోదు కదా. అది ఎలా సాధ్యమని ఆలోచించాలి కదా. ఒకవేళ ఆయనని ఎవరైనా సృష్టిస్తే ఆ సృష్టికర్త కంటే పెద్ద సృష్టికర్త ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆయన కంటే ముందు ఎవరైనా ఉన్నారా? అలా వెనక్కి వెళుతుంటే చివరకు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? సమాధానం చెప్పండి. ఆది లేదు, అంతము లేదు, ఇది నిరంతర ప్రక్రియ అని తేల్చేశారు కదా. ఆది అంతము లేకపోయినా మొట్టమొదట మొదలవడం అనేది జరగాలి కదా. ఒక సర్కిల్ గీస్తూనే ఉన్నా గీయడానికి మనం పెన్నుతో మొదలుపెట్టిన స్థానం అయితే ఉంటుంది కదా. అది ఏమిటి అని అడుగుతున్నానండి నేను. అదే గీసింది ఎవరు అని చూస్తే వారికి ఉనికి అనేది ఉండాలి కదా. అదే గీసింది మీరో నేనో అయితే మన వెనక ఎవరు అంటే మనల్ని పుట్టించిన తల్లిదండ్రులు ఉన్నారు. ఇదే దేవునికి ఎందుకు వర్తించదు? మళ్ళీ దేవుడు ఎటర్నల్ అని అనకండి. ఎందుకంటే నేను దేవుని అంతం గురించి మాట్లాడట్లేదు, ఆది గురించి మాట్లాడుతున్నా. అసలు ఎలా మొదలయ్యాడు అని అడుగుతున్నా. ఏది నిజమండి? సమాధానం చెప్పండి. మరియు మీరు నాకు సమాధానం చెప్తూ సైంటిఫిక్ పేపర్స్ని రిఫరెన్స్గా బిగ్ బ్యాంగ్ థియరీ, బిగ్ చిల్ థియరీ మరియు బిగ్ క్రంచ్ థియరీ గురించి చెప్పారు. కానీ అవి చెప్పిన శాస్త్రవేత్తలు ఎవరు సృష్టికర్త గురించి ప్రస్తావించలేదు కదండి. అంతేకాకుండా వారిలో చాలా మంది తిరస్కరించారు కూడా. ముఖ్యంగా స్టీఫెన్ హాకింగ్ గారు సృష్టికర్త ఉండే అవకాశమే లేదు అని చెప్పారు. ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్తారనే అనుకుంటున్నా. ఎందుకంటే వేరే వాళ్ళను అడిగిన వాటికే మీరు సమాధానం చెప్పారు. మిమ్మల్ని అడిగితే చెప్పకుండా ఉంటారా? మొదటి ప్రశ్న, మీరు సృష్టికర్తను వేదాలలో వెతికే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వేదాలు సృష్టికి ముందు కూడా ఉన్నాయి అన్నారు. అంటే సృష్టి వినాశనం అయ్యాక మళ్ళీ నెక్స్ట్ సృష్టికి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయా? చెప్పండి. లేదంటే ఇదే మొట్టమొదటి సృష్టియా మీ ఉద్దేశంలో? ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ అయితే ఎలా అయ్యాయి? సమాధానం చెప్పండి.
రెండో ప్రశ్న, అసలు వేదాలు దేనికి ప్రామాణికమండి? వేదాలను ఎలా ఉపయోగించాలి చెప్పండి? ఆవిష్కరణలకా లేక ఉన్నత మానవ జీవన ప్రమాణానికా? ఒకవేళ ఆవిష్కరణలకైతే వేదాలను ఉపయోగించి ఇప్పుడు మనం వినియోగిస్తున్న వాటిలో ఏమి కనిపెట్టారండి చెప్పండి? కనిపెట్టిన తర్వాత మీరు వేదాలలో వెతకడం కాదండి, వేదాలను రిఫరెన్స్గా తీసుకొని ఏమి కనిపెట్టారో అవి చెప్పండి. లేదు, విలువలతో కూడిన జీవనాన్ని నేర్పుతుంది అంటారా? వేదాలలో సమానత్వం ఎక్కడుందండి? స్త్రీ పురుషులకు మధ్య సమానత్వం లేదు, మరియు చతుర్వర్ణ వ్యవస్థ పేరుతో మనుషులలో సమానత్వం లేదు. అసలు ఎలా ఉపయోగించాలండి ఈ వేదాలను? సమాధానం చెప్పండి. మూడవ ప్రశ్న, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం పైన మీ అభిప్రాయం ఏమిటి? ఎందుకంటే మీరు సైన్స్ మరియు వేదాలను ఆధారంగా చేసుకొని సమాధానం చెప్పారు కదా. పరిణామ సిద్ధాంతం మరియు సృష్టి ఇవి రెండు విరుద్ధ భావాలు. వీటిలో దేనిని సమర్థిస్తారు మీరు? సమాధానం చెప్పండి. నాలుగవ ప్రశ్న, ఇతర మతాల వాళ్ళు నమ్మే సృష్టి కథలపైన మీ అభిప్రాయం ఏమిటండి? ఏది నిజమండి అసలు చెప్పండి? ఎవరికి వారు వాళ్ళదే నిజమనే భ్రమలో ఉంటారు కదా. చివరగా ఏది నిజం వాటిలో? ఐదో ప్రశ్న, వెంకట చాగంటి గారు మంత్రాలకు చింతకాయలు రాలతాయా? సమాధానం చెప్పండి. చాగంటి గారు, ఈ వీడియోకి కూడా సవాల్ అని పెట్టానని మీరు ఇది సవాల్ అనుకోకండి. మొదటి వీడియోకి కొనసాగింపుగా మాత్రమే అలా పెట్టాను. ఇది సవాల్ కాదు, కేవలం ప్రశ్నలు మాత్రమే. మీరు నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాత మీరు చెప్పిన మిగతా సమాధానాల గురించి మాట్లాడతాను. ఎందుకంటే నేను ఏమి అడిగినా మీరు వేదాలలో అన్నీ ఉన్నాయని మాట్లాడతారు. మరియు నా పేరు ఏంటి అని అడిగారు కదా, మీరు నన్ను నా ఛానల్ నేమ్ ఏది నిజమని పిలవచ్చు. వెంకట చాగంటి గారు, నేను ఈ ప్రశ్నలు అడిగినందుకు నన్ను అజ్ఞానిగా, గుడ్డివాడిగా, అహేతువాదిగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. నా ప్రశ్నలు అజ్ఞానంతో ఉంటే మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా అండి. విషయం ఏమిటంటే మిత్రులారా, హేతువాదులు నిజాలను వెతుకుతారు, అవి నిజమని తెలిసిన తరువాతే నమ్ముతారు. కానీ సృష్టివాదులు ముందు నమ్మి తరువాత వాటిని నిజాలుగా నిరూపించడానికి ప్రయత్నిస్తారు. వెంకట చాగంటి గారు, మనం మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.